చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. 40 రోజుల ముగింపు ఉపవాస ప్రార్థన ముగింపు సభ, 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఫిబ్రవరి 28వ తారీఖు భద్రాద్రి కొత్తగూడెంలో గొప్ప ఉద్యమాన్ని దేవుడు రాగిలించబోతున్నాడు. ఏ సమస్యలతో బాధపడుతున్నామో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నామో, అనారోగ్యంతో బాధపడుతున్నామో, గర్భఫలం లేక బాధపడుతున్నావో, నిరుద్యోగంతో బాధపడుతున్నావో, పరిగెత్తుకుంటూ రా. భద్రాద్రి కొత్తగూడెంలో గొప్ప ఉద్యమాన్ని రగిలించబోతున్నాడు. మీరు రండి, అనేకులుగా తోడుకొని రండి. 40 రోజుల తర్వాత ఆ ప్రాంతంలో అడుగు పెట్టబోతున్నాను. మీ జీవితంలో గొప్ప ఉద్యమాన్ని పొందుకోవాలనుకుంటే రండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని 40 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బలముతో దిగి రాబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. కృప కలుగును గాక. కలుద్దాం ఫిబ్రవరి 28. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతకరంగా నడిపించబడుతున్నాం. ఎన్నో విషయాలను దేవుడి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. దేవుడు ప్రత్యేకంగా ప్రతి విషయంలో మరి మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని మనం ప్రతిరోజు దేవుని మాటల వల్ల మరి మన జీవితంలో మనం చూడగలుగుతున్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నవి. ఇవి 3వ రోజు. మరి ఈ 3వ రోజు ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నమ్మిన వారికి సమస్తమును సాధ్యమే. ఆమేన్. చక్కని మాటలు కదా. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతున్నారు. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. ఇదిగోండి, మనము నమ్మకుండా ప్రభు దగ్గరుండి కార్యాలు మనం చూడాలి అంటే అది మరి చాలా కష్టం అండి. ప్రార్థన చేయడంతో పాటు మనము నమ్మాలి, నా దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా ఈ కార్యం జరిగిస్తారని. ఏదో నామకార్థ క్రైస్తవులు, ఏదో మరి సాధారణమైన క్రైస్తవులుగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. ప్రార్థన ఒక్కటే కాదు, కానీ ఆ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం దేని కొరకైతే అడుగుతున్నామో, ఏ విషయాల కొరకైతే దేవుని దగ్గర నుంచి ఎదురు చూస్తున్నామో, ఏ గొప్ప కార్యాలు ప్రభువు నా జీవితంలో చేయాలని ఆశ పెట్టుకున్నారో, ఇదిగోండి అది మన జీవితాల్లో మనము పొందుకోవాలంటే ప్రార్థనతో పాటు నమ్మకం చాలా అవసరం. మనం నమ్మినప్పుడు ప్రభు మహిమను చూడగలుగుతాం. అనగా మనం విశ్వసించాలి. మనము మరి ఖచ్చితంగా నా దేవుడు ఈ కార్యం చేయగల సమర్థుడని విశ్వాసం మనలో ఉండాలి. మనం నమ్మితే ప్రభు మహిమను చూడగలుగుతాం. కానీ నమ్మకుండా మరి చాలా మందికి ఎలా ఉంటుందంటే, జరుగుతుందా, అవుతుందా, ప్రార్థించినా కానీ మరి ఇట్లాంటి ప్రశ్నలు జీవితాల్లో ఉంటూ ఉంటాయి. నా వల్ల కాదేమో, ఎందుకంటే అందరూ అంటున్నారు కదా. ప్రార్థిస్తాం కానీ చాలా మంది అనొచ్చు, ఇంకా నీ జీవితం ఇలానే ఉంటుంది అని. లేకపోతే చాలా మంది అనొచ్చు, ఇంకా నీ బ్రతుకు ఇంతే అని. లేకపోతే నీకు పిల్లలు పుట్టరు, వివాహం జరగదు, నీ జీవితం ఇంతే అని. అనేకమైన విషయాలు మన బలహీనతలను బట్టి వారు ఎక్కువగా మరి మనల్ని చాలా విధమైన వాటిలో బాధ పెడుతూ ఉంటారు. అయితే మనం అధైర్యపడద్దు. నమ్మి మనం ముందుకు సాగితే నా దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడని ఆ విశ్వాసం మనలో ఉంటే నమ్మిన వారికి సమస్తము సాధ్యమని దేవుడు మాట్లాడుతున్నారు ఉదయకాల సమయంలో. ఆమెన్. ఈ ఉపవాస ప్రార్థనలో నమ్మండి, ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఎవరైతే నమ్ముతారో నా దేవుడు ఈ కార్యం చేయగల సమర్థుడు, ఇదిగో నాకు మంచి ఉద్యోగం ఇవ్వగల సమర్థుడు, ఇదిగో నా జీవితంలో గొప్ప కార్యం చేయగల సమర్థుడు, ఇదిగో ఈ కోర్టు కేసు నుంచి నన్ను తప్పించగల సమర్థుడు, ఈ శ్రమ నుంచి, ఈ బాధ నుంచి, ఈ ఇరుకు నుంచి, ఈ కష్టం నుంచి నన్ను విడిపించగల సమర్థుడని ఎవరైతే నమ్ముతారో మరి జీవితంలో ప్రభు అద్భుతాన్ని చేసే దేవుడే ఉన్నారు.
ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి ఏ విషయంలో బాధపడుతున్నా ప్రార్థించండి, ప్రార్థనతో పాటు నమ్మండి, విశ్వాసంతో ముందుకు సాగండి. ప్రభు గొప్ప కార్యము చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థిద్దాం. దేని కొరకైతే ప్రార్థన విజ్ఞాపన చేత పట్టుకొని ఈ 40 రోజులు ప్రార్థిస్తున్నారో ఈ 40 రోజుల్లో ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేస్తారు. మనుషుల వైపు చూస్తూ ఆగిపోవద్దు, దేవుని వైపు చూస్తూ ప్రార్థించినది ప్రతీది కూడా ప్రార్థించిన మరి ఏ అవసరత అయితే ఉందో దాని విషయంలో విశ్వాసంతో మరి ముందుకు సాగండి, నమ్మండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా, మీ ఖచ్చితమైన మాటల ద్వారా అయ్యా మేము బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. అయ్యా నీ మాటలు సెలవిస్తున్నాయి. నమ్మిన వారిని అయ్యా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి ఎవరైతే ప్రభా నమ్మకంతో ఉంటారో వారికి సమస్తము సాధ్యమేనని ప్రభా మీరు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. నమ్మిన వారి జీవితంలో అద్భుతం జరుగుతుందని అయ్యా ఈ ఉదయకాల సమయంలో అయ్యా సమస్తము ప్రభా మా జీవితంలో మేము సాధ్యపరుచుకోవాలంటే అది మా జీవితంలో దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనని ప్రభా ఇదిగోండి అయ్యా కార్యము చేసే దేవుడవు నీవని అది ప్రభా అది మా మొరను విని ఆలకించి అయ్యా గొప్ప కార్యం మా జీవితంలో చేయాల సముద్రమని విశ్వాసము నమ్మకము మా జీవితాల్లో మేము మేము పెంపొందించుకున్నప్పుడే మా జీవితంలో కార్యాలు చూడగలుగుతాం. విశ్వాసం లేకుండా ప్రభాయిదుకోండి మా జీవితంలో ఏది కూడా మేము సాధించలేం, పొందుకోలేం, చూడలేం. అలాంటి వారికి కాదయ్యా ప్రతి విషయంలో ప్రార్థనతో పాటు ఎంతమంది ఎన్ని పరిస్థితులలో ఎలాంటి విషయాల గురించి మన ముందు మాట్లాడుతూ మనల్ని బలహీనులుగా చేయాలని చూస్తున్నా ఆ సమయంలో కూడా ఆ శ్రమలో కూడా నమ్మి ప్రార్థించి ముందుకు సాగుతే ఆయా అద్భుతాన్ని చూస్తామని విశ్వాసంతో ముందుకు సాగుట కృప చూపించిన ప్రతి ఆటంకాలపైన పోరాటాలపైన విజయం దయచండి. కృప కలుగునుగాక, దీవించబడుదురుగాక, గొప్పవారగుదురుగాక, క్షేమం కలుగునుగాక, సమాధానం సంతోషం నెమ్మది కలుగునుగాక. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.